ఐదవది చూడండి దయచేసి. 5వ ప్రాంతము ఎక్కడ శుద్ధి చేయబడాలి అని అంటే శారీరక శుద్ధి కావాలి మనకి, ఫిజికల్ ప్యూరిటీ. ఈ దేహ శుద్ధి కావాలి, దేహ శుద్ధి. చదవండి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19 నుండి 20 వరకు చదివితే అక్కడ దేహ శుద్ధిది చాలా ప్రాముఖ్యమైంది. యవన పిల్లలు జాగ్రత్తగా వినాలి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చాలండి, గమనించండి. దేహము, ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాలి నేను. దేహం మీద 2 పనులు జరుగుతున్నాయి, జాగ్రత్తగా వినాలి. పెద్దవారు, యవనస్తులు జాగ్రత్తగా వినండి. దేహం మీద 2 పనులు జరుగుతున్నాయి. 1 అలంకరణ జరుగుతుంది, 2 గమనించండి, 2 వ్యభిచారం జరుగుతుంది. దాని జారత్వం కూడా నేను అనొచ్చు. ఈ శరీరాన్ని 2 ఉపయోగిస్తున్నాం. లోక సంబంధమైనటువంటి అలంకరణకు ఈ శరీరాన్ని ఉపయోగిస్తున్నాం. 2 పాప సంబంధమైనటువంటి వ్యభిచార జారత్వాలకు ఈ శరీరాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ 2 ఉండటం వల్ల దేహానికి కల్మషము ఏర్పడుతుంది. ఇక్కడ సత్యం ఏంటంటే ఈ దేహము ఎవరిదట? ఇది దేవుడు ఇచ్చిన ఆలయమట. ఈ దేవుడిచ్చిన ఈ ఆలయాన్ని, ఈ అందాన్ని అలంకరించుకుని రకరకాలుగా యవన పిల్లలు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, పెద్దవారేమో శరీర సంబంధమైన అలంకరణకి ఎక్కువ ఆధిక్యత ఇచ్చేస్తున్నారు, అవకాశం ఇచ్చేస్తున్నారు. దేవుని పిల్లలు ఎలా ఉండాలి అని అంటే ఈ శరీరం గురించి రాస్తూ పేతురు రాస్తాడు. పేతురు గారు చెప్తూ ఉంటాడు, ఆ యొక్క 3:10 అనుకుంటా ఆయన ఏం చెప్తాడనంటే ఆ యొక్క విలువ కలిగినటువంటి వస్త్రాల గురించి కూడా మాట్లాడతాడు అక్కడ. ఆయన విలువ కలిగిన వస్త్రాలు కాదు కానీ విలువైనటువంటి వస్త్రాలు, రకరకాలైన అలంకరణ పెట్టుకుని ఈ దేహాన్ని అలంకరించుకుని చాలామంది ఇతరులను ఆకర్షించే స్థితిలో దిగజారిపోతున్నారని చెప్తూ దీన మనస్సు కలిగి, క్రీస్తు మనస్సుకు కలిగినటువంటి ఆ మనస్సు అనే దీన మనస్సు అనే వస్త్రమును ధరించి ముందుకు వెళ్ళమంటాడు. ఈరోజు ఈ శరీరాన్ని రకరకాల అలంకరణ చేత దేవునికి విరుద్ధమైనటువంటి రీతిలో ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ మందిరానికి వచ్చి అంటారు, హృదయం సరిగ్గా ఉండాలి కానండి, ఎంత అలంకరణ చేసుకుంటే తప్పేముందండి అంటూ ఉంటారు. నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈ చీర కట్టుకోవాలా, ఈ పూలు పెట్టుకోవాలా, ఈ రంగు కొట్టుకోవాలా, లేకపోతే ఈ లిప్స్టిక్ వేసుకోవాలా, నేను 10 మందికి సోగ్గా కనపడాలా అన్న ఆలోచన లేకుండా ఆ వస్త్రాన్ని నువ్వు ధరిస్తావా? ఆ రంగు నువ్వు ధరిస్తావా? ఆ ఆభరణాలు ధరిస్తావా? నువ్వు ప్రతి దాని వెనక వస్త్రము కట్టిన, వస్తువు ధరించిన, అలంకరణ చేసిన దాని వెనక నీ వైఖరి ఏమిటి? వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? ఒక ఉద్దేశం ఉంటుంది. అది ఈ వాచ్ నేను పెట్టుకున్నానంటే ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ వస్త్రం నేను ధరించానంటే ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం ఏమిటి మీకు తెలుసుకోవాలి. ముందు ఉద్దేశం ఏంటో తెలుసుకుంటే ఉద్దేశాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. నువ్వు పూలు పెట్టుకోవడం తప్పు కాదు అని అనుకోవచ్చు, కరెక్టే, తప్పేమీ కాదు. కానీ అది పెట్టుకోవడంలో నీ ఉద్దేశం ఏమిటి? 10 మందికి అందంగా కనపడమా, ఆకర్షించడమా, ఆకర్షించడానికి నీవు కనపడాలన్నా నీ ఉద్దేశం ఏమిటి? ఈ వస్త్రం ధరించడం ద్వారా నీ ఉద్దేశం ఏమిటి? అందుకని పౌలు అంటాడు, నీవు వేసుకున్నటువంటి వస్త్రధారణ కానీ, నువ్వు తింటున్న తిండి వల్ల కానీ, నువ్వు పడుకున్న పడక వల్ల కానీ, నువ్వు త్రాగుతున్న నీళ్ళు వల్ల కానీ, నేను తినినను త్రాగినను, నేను ఏది చేసినా ఎవరికి రావాలి మహిమ? అదేనమాట. ఈ వస్త్రం వేసుకుంటున్నాను, ఈ వస్త్రం చూడగానే నా ప్రభువును చూసినట్టుగా ఉండాలి అని అనుకున్నావా? ధరించో. నా ప్రభువును గణపరచాలని అన్న ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావా? చేయి. కానీ మన మైండ్ ఏంటో తెలుసా? మనమండి 10 మందిలోకి వెళుతున్నామండి, ఈ ఫంక్షన్లోనండి
డబ్బున్న వాళ్ళు వస్తారు, ఆభరణాలు ధరించుకుని వస్తారు, సోగ్గా ఉండి వస్తారు, గొప్ప వాళ్ళు వస్తారు, అన్ని రకాలు వస్తారు. వాళ్ళందరి ముందు నేను ఎలా కనపడాలా? గొప్పదానిగా, గొప్పోడిగా కనపడాలా. ఇది కదా మన మైండ్. నిజంగా లేదు. వాళ్ళందరూ పక్కన పెట్టు. నేను ఎక్కడికి వెళ్ళినా నా వస్త్రంలో కానీ, నా శరీరంతో కానీ, నా చూపులతో కానీ, నా నడకతో కానీ నా ప్రభును చూపించాలా అని వెళ్ళు. నువ్వు బంగారం వేయకపోయినా కానీ నీ ముఖంలో ఏమెళ్తుంది? దేవుని సారూప్యము ప్రకటించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూపాంతర కొండకెక్కారట. కొండెక్కి ప్రార్థన చేసి దేవునితో గడిపిన తర్వాత వాళ్ళ వస్త్రాలు ఎలా మారిపోయాయట? దగ 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 మెరిచిపోతూ ఉన్నాయి. సీనాయి పర్వతం ఎక్కాడు మోషే. 40 దినాలు రాత్రులు అక్కడ దేవునితో గడిపాడు. దిగి వస్తుంటుంటే ఆయన వస్త్రం నుంచి వచ్చిన వెలుగును చూసి మిగతా వాళ్ళు ఏమైపోయారు? అక్కడ చూడలేక కింద పడ్డారట. దేవుని స్వారూప్యము నాకు కావాలి. దేవుని స్వారూప్యము నా ముఖంలో ఉండాలి. దేవుని స్వారూప్యము నా శరీరంలో ఉండాలి. నా శరీరంలోంచి కానీ, నా వస్త్రంలోంచి కానీ, నా చూపులోంచి కానీ, నడకలోంచి, నా పడకలోంచి కానీ నేను చూపిస్తున్న నా ప్రవర్తన, నా శరీర కదలికల ద్వారా దేవునికి మహిమ రావాలి అన్నట్లయితే నువ్వు చాలా ఆశీర్వదించబడిన వ్యక్తివి. అట్లాంటి వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. అందుకని అలంకరణ జాగ్రత్త. ఏ వైఖరితో మీరు అలంకరించబడుతున్నారో స్త్రీలు పురుషులు ఆలోచన చేయండి. రెండవది, ఈ శరీరాన్ని దేనికి ఉపయోగిస్తున్నారయ్యా అంటే జారత్వాలకి, వ్యభిచారాలకు ఉపయోగిస్తున్నారు. ఈ కొరింథీ పత్రిక అందుకనే రాయబడింది. అక్కడ సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ శరీరాన్ని పట్టుకెళ్ళి రకరకాల పనులకి, చెడు పనులకి, వ్యభిచారాలకి, అక్రమ సంబంధాలకి అప్పగిస్తున్నారట. అట్లాంటి చెడు పనులు చేస్తున్నవారు కొంతమంది పెళ్లి కానేళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, పెళ్ళైన వాళ్ళు పెళ్లి కానేళ్ళతో తిరగడం, ఇట్లాగ వయసు వచ్చిన వాళ్ళు వయసునేళ్ళతో తిరగడం, ఈ శరీరాన్ని వ్యభిచారానికి, జారత్వానికి ఉపయోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కొరింథీలో. మర్చిపోయారు వాళ్ళు. ఈ దేహం ఎవరిచ్చింది? మరి ఇది ఎవరు ఉండాలి ఇక్కడ? నీ దేహమే దేవుని. ఇప్పుడు దేహాన్ని శుద్ధిపరచో. ఈ దేహంలో వ్యభిచారం పెట్టావా, త్రాగుడు పెట్టావా, గుట్టకాలు పెట్టావా, చెడు పనులు పెట్టావా, లేక ఏ రకమైనటువంటి ఆ యొక్క అలంకరణ పెట్టావా, ఈ శరీరాన్ని లోకానికి అమ్ముకుంటున్నావా, డబ్బు కోసం ఈ శరీరాన్ని తాకట్టు పెడుతున్నావా, ఇతరులను ఆకర్షించడానికి నీ శరీరాన్ని ఉపయోగిస్తున్నావా? ఎక్స్పోజింగ్లు చేస్తున్నారు చాలామంది. రకరకాలుగా అమ్ముకుంటున్నారు ఈ సమాజంలో. సినీ యాక్టర్స్ కానివ్వండి, యాక్ట్రెసెస్ కానివ్వండి, ఈ నటన చేసే పనివాళ్ళు కానివ్వండి, చాలామంది మనం చూస్తూ ఉన్నాం. రికార్డింగ్ డ్యాన్సులు, పనికిమాలిన పనులు, రకరకాల పనులు అన్నీ ఏం చేస్తారో తెలుసా? నా శరీరం గొప్పదని అమ్ముకుని డబ్బు తెచ్చుకుని బ్రతుకుతున్న వాళ్ళారా. నీ శరీరం నీది కాదు. ఎవరిదది? దేవుడు ఇచ్చినటువంటి దేహము. ఈ దేహములో ఏముండాలో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉండాలా. పరిశుద్ధాత్మ దేవుడికి చోటు ఇవ్వకోకుండా ఈ శరీరాన్ని సోకులకిని, లోక అలంకరణలకని, లోక వ్యభిచారాలకు చోటు ఇచ్చినట్లయితే వీళ్ళు దేవునిని హీనపరిచే స్థితికి వచ్చినట్టు అన్నమాట. అది పాపము. అందుకనే దేహము దేవునికి అర్పించబడి శుద్ధి చేయబడి ఉండాల. ఎవరైనా తెలిసి తెలియక మీ శరీరాన్ని బాయ్ ఫ్రెండ్స్ అని, గర్ల్ ఫ్రెండ్స్ అని, రకరకాల అక్రమ సంబంధాలకి, వయసు వచ్చిన వాళ్ళు, వివాహాలైన వాళ్ళు, భర్తలు తెలియకుండా, భార్యలు తెలియకుండా ఈ శరీరాన్ని అలంకరణకి, లోకలోక పనికిమాలినటువంటి సంబంధాలకి అప్పగించుకుంటూ ఉన్నట్లయితే ఈ శరీరము ఇది నీది కాదు. ఎవరిదది? అది గుర్తెరిగి ఈరోజు ఆ శరీరము శుద్ధి చేయబడాల. 5 చెప్పాను మీకు, 5 ప్రాంతాల్లో శుద్ధి చేయబడాల. మొదటిది ఏంటి చెప్పండి? హృదయాన్ని శుద్ధి చేయాలి. హృదయంలో ఏమున్నాయి? ఆలోచనలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, అవి శుద్ధి చేయబడాల. 2 మాటలు శుద్ధి చేయబడాలి. మాటల్లో ఏమున్నాయి? పదాలు ఉన్నాయి, సంభాషణ ఉంది, శుద్ధి చేయబడాలి. 3 పనుల్లో ఏమున్నాయి? ప్రవర్తన ఉంది. అనుదినము జీవించే మన ప్రవర్తన ఉంది. ఆ పనులు ఏమవ్వాలా? శుద్ధి చేయబడాల.
4 బాంధవ్యాలు రిలేషన్షిప్స్, బంధాలు ఏమవ్వాలా? శుద్ధి చేయబడాలి. ఈరోజు బంధాలు అక్రమ బంధాలు పెట్టుకుంటున్నారేమో, లేక బంధాలు తెగిపోయి ఉన్నాయేమో. ఈ బంధాలు రిపేర్ చేయబడాల, శుద్ధి చేయబడాల. 5 దేహశుద్ధి చేయబడాల. ఈ దేహము దేవునికి సంబంధించింది, ఆలయానికి సంబంధించింది కనుక ఈ దేహములో ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలా, దేవుని వాక్యం ఉండాలా, దేవుని పాటలు ఉండాలా, దేవుని వాక్యం ఉండాలా, దేవుని ప్రార్థన, దేవుని స్తుతి ఉండాలా. ఈ 5 ప్రాంతాల్లో శుద్ధి చేసుకుని ఎప్పుడైతే తాము శుద్ధిపరచుకున్నారో అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? అద్భుత కార్యం జరిగించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఈ మూలపాఠం చదువుకుని ఇప్పుడు ఈ 5 ప్రాంతాల వారీగా మనం ప్రార్థన చేద్దాం. మరియు చదవండి 3వ అధ్యాయం 5వ వచనము. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య రేపు దేవుడు కార్యము చేయబోతున్న అద్భుత కార్యాన్ని చేయును గనుక మిమ్మును మీరు ఏం చేయాలి? ఇప్పుడు పరిశుద్ధపరచబడాలి. ఎక్కడ ఏ ప్రాంతాల్లో పరిశుద్ధపరచబడాలి? 5 ప్రాంతాల్లో పరిశుద్ధపరచబడాలి. మొదటిది ఏంటి చెప్పండి? హృదయములో పరిశుద్ధపరచబడాలి. 2 మాటల్లో పరిశుద్ధపరచబడాలి. 3 పనుల్లో పరిశుద్ధపరచబడాలి. 4 మన బంధాలలో పరిశుద్ధపరచబడాలి. 5 దేహములో పరిశుద్ధపరచబడాలి. ఈ 5 ప్రాంతాల్లో పరిశుద్ధపరచబడితే దేవుడు ఏం చేయబోతున్నాడట? ఒక అద్భుత కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడట. ఈరోజు నీ జీవితంలో ఆ అద్భుత కార్యము దేవుడు జరిగించి వాగ్దాన భూములు అడుగు పెడతమే అద్భుత కార్యం అన్నమాట. మన వాగ్దాన భూమి ఏదో తెలుసా? ఇశ్రాయేలుకి వాగ్దాన భూమి కానాన్ అయితే మనకు క్రైస్తవ సంఘానికి ఆ యొక్క అద్భుతమైనటువంటి కానాన్ ఏదయ్యా అంటే పరమ కానాన్ అయిన పరలోక రాజ్యము. ఆ రాజ్యమునకు మనం అడుగు పెట్టాలన్నా, ఈ లోకములో మనం విజయవంతంగా ఉండాలన్నా, దేవుని కార్యాలు పొందుకోవాలన్నా, అనుదినము అన్ని పనుల్లో దేవుడు విజయమునిచ్చి అద్భుత కార్యములు జరిగించి నడిపించాలన్నా మన జీవితాలు శుసిపరుచుకుని, శుద్ధి చేసుకుని, పరిశుద్ధపరచుకుని ఈరోజు దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోదాం. దయచేసి మన యొక్క ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలు చెప్పడానికి సమయం లేదు కనుక ముఖ్యమైనవి 5 మీకు చెప్పాను. ఈ 5 ప్రాంతాల్లో కూడా మనం శుద్ధి చేయబడితే ఆటోమేటిక్గా 6వ ప్రాంతం శుద్ధి అయిపోద్ది. 6వ ప్రాంతం ఏదో తెలుసా? మనం నివసించు ఇల్లు. ఏ ఇంట్లో ఉంటున్నావో ఆ ఇల్లు శుచిపరచబడుతుంది, ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. అంతేగాని ఈ 5 పనులు జరక్కోకుండా నువ్వు ఇల్లును కడిగినా, వాస్తులు చూసినా, ఫేసింగ్లు, ఈస్ట్ ఫేసింగ్లు, వెస్ట్ ఫేసింగ్లు, రకరకాల ఫేసింగ్లు చూస్తున్నారు ఈరోజు చాలామంది. ఈ క్రైస్తవులు దరిద్రమైన జీవితం ఇది. ఈ ఫేసింగ్లు చూసుకుని, ఈ ఫేసింగ్ల మీద ఆధారపడే వాళ్ళకి ఫేస్ ఉండదు. ఇంకా ఫేసు ఉండాలి అని అంటే ఈ 5 సరి చేసుకోండి. ముందు ఈ 5 సరి చేసుకుంటే శుద్ధి చేయబడితే అప్పుడు మనకి దేవుడు ఫేసే కాదు మిరక్కలే జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పనికి మాలినటువంటి ఇంట్లో అడుగు పెట్టామండి. అక్కడ ఆ భాగ్యలక్ష్మీపేటలోనే అక్కడ పనికి వాళ్ళ పందులు తిరిగి అసిద్ధం ఉన్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో అడుగు పెడితే దేవుడు దాన్ని ఆశీర్వదించలేదా? ఆ పడాల గరువు అనే ప్రాంతంలో మనుషులు చనిపోయిన ప్రాంతం, అది ఇల్లది. ఆ ఇంటిలో కూడా ఎవడు కొనకపోతే అక్కడ ఏముందో ఉండలేరని చెప్పిన ప్రాంతంలో అడుగు పెడితే దేవుడు దాన్ని ఆశీర్వదించలేదా? ఇక్కడ కట్టబడిన మందిర స్థలము ఆనాడు పరిస్థితులు తారుమారుగా ఉంటే ఇక్కడ ఎందుకు అన్నటువంటి ఈ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించలేదా? దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం అది. పాడైన స్థలాలను కట్టబడతాయి, జీవితాలు కట్టబడతాయి. ఎప్పుడయ్యా అంటే ముందు మనం ఏమవ్వాలా? పరిశుద్ధపరచబడాలా. ఈరోజు నేను పరిశుద్ధపరచబడాలి, దేవుని అద్భుతాన్ని నేను చూడాలి. ఈ రానున్న సంవత్సరం అంతటిలో కూడా 6 మాసాల్లో కూడా దేవుని ఆశ్చర్య అద్భుత కార్యాలు నేను ముందుకు సాగాలి అని అనుకున్నవారు దయచేసి ఈ మాట మీకు తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నాను. చదవండి దయచేసి ఈ వార్తను మీరు చదవండి. ఎప్పుడైతే ఆ పని వాళ్ళు జరిగించి శుద్ధి చేయబడ్డారో ఒక అద్భుతమైన మాట, ఒక విడుదల చేయడం జరిగింది. అదేంటంటే 7వ వచనం చదవండి. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉన్నట్లు మీకును తోడై ఉందునని
అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. గొప్ప చేయడు మొదలు పెడతాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు మీరు గమనించండి, ఇశ్రాయేల్ అందరూ పోగు చేశాడు, వాళ్ళందరినీ కూడా నిలవబెట్టాడు, వాళ్ళందరికీ తెలియపరిచాడు. ఇప్పుడు ఇలా అన్నాడు, దేవుడు మన ముందు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు కదా. మనం శుద్ధి చేయబడితే కుటుంబాలుగా వ్యక్తిగతంగా శుద్ధి చేయబడితే అప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు? అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారనంటే వాళ్ళ కుటుంబాలుగా వ్యక్తిగతంగా ఆ శుద్ధీకరణ చేయడానికి ఇష్టపడ్డారు. ఎప్పుడైతే వాళ్ళు ఇష్టపడుతున్నారో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ఏం చేయబోతున్నాను? గొప్ప చేయబోతూ ఉన్నాను. ఈరోజు మీ జీవితాలు ఆశీర్వాదకరంగా, ఆనాడు యెహోషువ గొప్పవాడిగా ఉండడమే కాదు, ఆనాడు ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, ఈరోజు మనకు కూడా దేవుడు ఓ గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. ఓ గొప్ప కార్యం చేయబోతున్నాడు కనుక ఇప్పుడు మీరు కుటుంబంతో కూర్చున్న మీరు ముందు కుటుంబంగా శుద్ధి చేయబడాలా. ఏ కుటుంబం ఆ కుటుంబంలో చూడండి, కొన్నిసార్లు మన పూర్వీకులు చేసినటువంటి దోషాలు ఉంటాయి. వాళ్ళ విగ్రహారాధన కావచ్చు, చెడు పనులు కావచ్చు, లోక ఆచారాలు కావచ్చు, లోక పనులు కావచ్చు, ఇట్లాంటివి మన మీద పడతాయి. మన మీద పడి మనను ఆ యొక్క ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి ఆ పనులు. అందుకనే కొన్ని కుటుంబాల్లో ఎంత మొత్తుకున్నా ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు, ముందుకెళ్ళలేరు, ఆగిపోతూ ఉంటాయి, జయం పొందలేరు. అందుకని అట్లాంటి దాన్ని మనం ఏమంటామంటే పూర్వీకుల నుంచి వచ్చిన శాపం అన్నమాట. అది మనకి ఆ శాపము, ఆ దోషం కొట్టివేయబడాల. అందుకని కుటుంబాలు ఇక్కడ కూర్చోబెట్టడం. ఇప్పుడు ఒకవేళ మనకి వెనకాల ఉన్నటువంటి గతం ఏదైనా దోషము, ఏదైనా పాపము, ఏదైనా మన శాపము మనల్ని పట్టి పీడిస్తున్నట్లయితే ఇప్పుడు దేవుని సన్నిధిలో దయచేసి స్వరమెత్తి కండ్లు మూసుకుని, దేవా, మా పూర్వీకుల నుంచి కానీ మాలో కానీ ఏదైనా దోషము, పాపము మమ్మల్ని వెంటాడుతున్నట్లయితే ఇప్పుడే దాని నుండి మమ్మలను విడుదల చేయి నాయన అని ముందు విడుదల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఏ శాపమైన పట్టి పీడిస్తుందేమో, అందుకని మనకి అంటేది అంటడం లేదు, ముంటేది ముట్టడం లేదు, కుటుంబంలో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, కొన్ని పనులు జరగడం లేదు, కొంతమందికి సంతానం లేదు, కొంతమందికి ఉద్యోగాలు లేవు, కొంతమందికి ఆరోగ్యాలు లేవు, కొంతమందికి ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం, లోక మర్యాదలు చేస్తూ ఉన్నా, ఇవన్నీ మనల్ని పట్టుకుని పీడిస్తూ ఉన్నాయి. ఒకవేళ దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి పనులు ఏమైనా ఉన్నట్లయితే, ఆ శాపమో పాపమో మనల్ని పట్టి పీడిస్తున్నట్లయితే ఇప్పుడే శుద్ధి చేయబడాలా, విడుదల చేయబడాలా. దేవా, నా పూర్వీకుల నుంచి కానీ మేము కానీ ఏదైనా దోషము, పాపము చేస్తున్నట్లయితే మా మాటల్లో కానీ, మా క్రియల్లో కానీ, మా యొక్క బంధాల్లో, సంబంధాల్లో కానీ, లేక మా శరీరం ద్వారా కానీ, లేక మా ఆలోచనలో కానీ, మా హృదయంలో కానీ మా పూర్వీకుల నుంచి మమ్మల్ని వెంటాడుతున్నటువంటి దోషాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడే వాటి నుండి విడుదల పొందుతున్నాం. మాకు విడుదల దయచేయండి, మమ్మల్ని శుద్ధి చేసుకుంటున్నాం, నీ వాక్యము చేత మమ్మల్ని శుద్ధి చేయండి నాయన అని దయచేసి. కొంతమంది గమనించిన గతం ఉంటుంది, గతంలో చేసిన కొన్ని పాపాలు, కొన్ని పనులు మళ్ళీ మనం వెంటాడుతూనే ఉంటాయి. అట్లాంటి గతం ఎవరికైనా ఉన్నట్లయితే అది శాపంగా ఉండకుండాన్నట్లు ఇప్పుడే దాన్ని కాల్చేయాలి. మీరు కాల్చేయండి. దానికి సంబంధించిన వస్తువులు కానీ, దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆభరణాలు కానీ, దానికి సంబంధించిన ఏదైనా మన ఇళ్లలో కానీ, ఇంటి దగ్గర కానీ, మన పర్సల్లో కానీ, మన ఫోనుల్లో కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అది శుద్ధి చేయబడాలా. అందుకని ప్రార్థన చేయండి. దయచేసి నా కుటుంబాన్ని దేవా, పూర్వం నుంచి పూర్వీకుల నుంచి ఏదైనా దోషము, శాపము మమ్మల్ని పట్టి పీడిస్తున్నట్లయితే ఇప్పుడే మాకు విడుదల కావాలని ప్రార్థిస్తున్నామని మీరున్నటువంటి కుటుంబ సభ్యులు మీరే మీ చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి.